అందరికీ నమస్కారము. ఇంకా ఇలా చేసుకున్న బర్ఫీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మామిడికాయలు తీసేసుకొని ఒక కప్పు మామిడికాయ రసం తీసేసుకోవాలి. ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. మనకు నచ్చిన అన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా ఈ మామిడికాయ కట్ చేసేసుకొని పీసులు మనం గ్రైండర్కు జ్యూస్ లాగా పట్టి పెట్టేసుకోవాలి. మరీ చిక్కగా పట్టకూడదు, ఎక్కువ వాటర్ వేసి జ్యూసీగా పట్టకూడదు. ఇంకా ఈ ముక్కలు కట్ చేసిన తర్వాత జ్యూసీ పట్టి పెట్టేసుకోవాలి. ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. బెల్లంతో అయినా చేసుకోవచ్చు, పటిక బెల్లంతో, మిసిరితోటి కూడా చేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి చేసేసుకోవచ్చు. ఇలా పీసులు కట్ చేసుకొని ఈ లూజ్ ఉంటే సరిపోతుంది, వాటర్ పోయకూడదు. కొంచెము మంచిగా రసము పలసగా ఉన్న కాయలు తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక కప్పు మ్యాంగో జ్యూస్కు ఒక కప్పు షుగర్ పోసేయాలి. ఇలా షుగర్ కరిగిన తర్వాత మనము రాగులు ఒక కప్పు మనం తీసేసుకొని గ్రైండర్కి వేసుకోవాలి. సన్న రవ్వలాగా వేసుకోవాలి, పిండిలాగా వేసుకోకూడదు, దొడ్డు రవ్వలాగా వేసుకోకూడదు. బాగా సన్న రవ్వ, బొంబాయి రవ్వ కంటే కూడా కొంచెం సన్నగా ఉండాలి, ఉప్మా రవ్వ కంటే కూడా. అలా ఈ రాగులను మనము రవ్వ పట్టేసుకొని ఒక కప్పు రవ్వ తీసుకున్నాము. ఇంకా ఇదైతే మనం కొంచెం నెయ్యి వేసేసి మంచిగా వేంపాలి. మంచి స్మెల్ వచ్చే వరకు మంచిగా వేంపేసుకోవాలి. మామూలుగా కొంచెం సేపు వేంపేసి బంద్ చేయకూడదు, చిన్న మంట మీదనే చేసుకోవాలి. మనము మ్యాంగో రసము షుగర్ ఉడకబెట్టుకుంటూ ఇవి కూడా మనము చిన్న మంట మీదనే వేయించేసుకోవాలి. ఏదైనా చిన్న మంటే పెట్టేసుకోవాలి, పెద్ద మంట పెట్టకూడదు. తొందరగా నీరంతా ఇన్కేసి టేస్ట్ రాదు. చిన్న మంటతోటైతే నిదానంగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. ఈ రవ్వ కూడా మెల్లగా వేగితే టేస్ట్ బాగుంటుంది. చాలా రకాలు చేసుకోవచ్చు మిల్లెట్స్ తోటి కూడా. ఇంకా ఇప్పుడైతే మనం రాగుల రవ్వతోటి చూసేద్దాము. ఇంక ఇది ఒకసారి టేస్ట్ చూసారంటే వదిలిపెట్టారు. మనకు సన్న రవ్వ అయితేనే మంచిగా ఉడికిపోతుంది అన్నట్టు. ఇది స్మెల్ వచ్చే వరకు మంచి కలర్ అంటే ఇంక ఇది ఎట్లాగ ఎర్రనే ఉంటుంది కదా అని అనుకుంటారు, కానీ తెలిసిపోతుంది. మనం పోసినప్పటికున్న వేగిన తర్వాత తెలిసిపోతుంది. ఇది కొంచెం టైం పడుతుంది రవ్వ వేగడానికి. మనం చిన్న మంట పెట్టి వేయించుతాం కదా, టైం పడుతుంది. పెద్ద మంట పెట్టినాం అనుకో ఊరికనే మాడిపోతుంది, వేగదు, మంచిగా ఉండదు, తొందరగా మాడిపోతుంది. ఇంకా హెల్తీగా ఉండాలనుకుంటే బెల్లం కూడా వేసుకుంటే ఇంకా చాలా మంచిది. కాకపోతే కొందరికి బెల్లం నచ్చదు. ఇలా మనకు వేగిన రవ్వను ఇందులో పోసేసుకోవాలి. ఈ లూజ్ ఉండాలి, మరి ఇది బాగాసేపు ఉడకబెట్టకూడదు. చక్కెర ఉడికినాక ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మరీ పల్చగా ఇట్లా డ్రాప్స్ కొంచెం నిదానంగా పడేటట్టు ఉడికితే సరిపోతుంది. పాకం కూడా రానవసరం లేదు. ఇంకా మనకు కొంచెం సేపు ఉడికిన తర్వాత ఈ రవ్వ వేసి కలిపేసుకొని, ఇంకా ఇదైతే టైం పడుతుంది. ఇది కూడా చిన్న మంట పెట్టే ఉడికియాలి. మనకు టేస్ట్ రావాలంటే తప్పనిసరి చిన్న మంట పెట్టాలి. పెద్ద మంట పెట్టి ఉడికించిన దానికి చిన్న మంట పెట్టి ఉడికించిన దానికి టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి మీరు చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. పెద్ద మంట పెట్టిన దానికి చిన్న మంట పెట్టిన దానికి తేడా ఉంటుంది. ఇలా మనం కలుపుకుంటూ మధ్యలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మరి మనము నెయ్యిలో వేంపాం కదా అని వదిలిపెట్టకూడదు. రవ్వ నెయ్యిలో వేంపినా కానీ మధ్యలో సగం స్పూన్ వేసుకుంటూ కొంచెం దగ్గర పడే వరకు కలపాలి. మనకు ఇలా వదిలేస్తూ ఉంటుంది, ఫ్యాన్కి అంటకుండా మంచిగా వదిలేస్తుంది, గిన్నెకి అంటకుండా. ఇంకా కొంచెం దగ్గర పడ్డాక మళ్ళీ దీంట్లోకి వెళ్ళి అయితే మార్చేసుకోవాలి. ఎప్పుడు స్వీట్ వండిన గిన్నెలో స్వీట్ ఉంచకూడదు, ఆ వేడికి చాలా తేడా వస్తుంది. మామూలుగా మనం కట్ చేసే పీసులు అంటే వేరే దాంట్లోకి మార్చేసుకుంటాము ఎంబడే. కానీ కొన్ని స్వీట్లు ఏంటంటే వండినాక అదే గిన్నెలో ఉంచుతాము. పరమాన్నం ఇట్లయితే ఏం కాదు, కానీ ఇలాంటి స్వీట్లు అయితే వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇంకా ఇలా మనం ఏమీ పెట్టకుండానే ఊరికేనే ఇలా చేసుకుంటే ఏలుకు అంటుకోకుండా రావాలి. అస్సలు ఏలుకు అంటుకోలేదు. మనం నెయ్యి కూడా మనం చెయ్యికి నెయ్యి కూడా పెట్టుకోలేదు. అలా అంటుకోకుండా మంచి రెడీ అయిందంటే ఒక ప్లేట్కు కొంచెం నెయ్యి రాసేసుకొని ఇదంతా వేసేసుకొని మనకు నచ్చినట్టు పీసులు కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకొని, ఇంకా ఇందులో కూడా వేసుకోవచ్చు దించకముందే, మనము ప్లేట్లో పోయకముందే, కాకపోతే పీసులు కట్ చేయరాదు.
తర్వాత పీసుల మీద మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. లేకుంటే ఇలానే మనము దీంట్లోనే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి మంచిగా రౌండ్గా లడ్డులాగా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా కొన్ని సన్నగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కట్ చేసేసుకొని లడ్డులాగా కూడా చేసేసుకోవచ్చు. ఇలా పీసులు కూడా కట్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెట్టామంటే 3 రోజుల వరకే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టామంటే 3 రోజుల వరకు ఉంటుంది. ఇంకా బయట పెట్టినా కానీ 2-3 రోజుల వరకే ఉంటుంది. ఇంకెక్కువ రోజులు ఇది నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ కూడా మారిపోతుంది. 4-5 రోజులు అయిందంటే టేస్ట్ మారిపోతుంది. 3-4 రోజుల వరకే మంచి ఇప్పుడు మనం చేసుకున్న టేస్ట్ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే 2-3 రోజుల వరకు వాడచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే 5 రోజులు. ఇలా చాలా రకాలు మనము హెల్తీగా ఉండాలంటే ఎన్నో రకాలు చేసుకోవచ్చు. కొంచెం ఇలా చిన్నగా లడ్డూలు కూడా చేసేసుకోవచ్చు. ఇది కొంచెం తింటే సరిపోతుంది. ఎక్కువ తినని అవసరం లేదు. ఈ సైజు లడ్డూలైన పిల్లలకి, పెద్దవాళ్ళు అంటే కొంచెం ఎక్కువ తినొచ్చు. ఇలా పీసులు కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 5 రోజుల వరకు తినొచ్చు. చాలా ఫుల్ వీడియోస్ అయితే మనకు రాగులతోటి, సజ్జలతోటి, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్, చాలా మనకు హెల్తీ లడ్డు కానీ, జావలు కానీ, మనకు పౌడర్లు కూడా చాలా రకాలు ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్